కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎవరికి లాభదాయకమని, ప్రజలకు ఏ రకంగా ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని బీజేపీ పార్టీ వైఖరిని ఎండగట్టిన సిపిఎల్ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కందగట్ల సురేందర్ మాట్లాడుతూ, కార్పొరేట్ వ్యవస్థకి పుట్టగొడుగుల్లాగా పుట్టకొస్తున్నాయి. మోడీ అమిత్ షా ఇద్దరు కూడా తోడు దొంగల్లా వ్యవహరిస్తూ ఈ దేశాన్ని మొత్తం సర్వోన్నత మొత్తాన్ని కూడా కార్పొరేట్ వ్యవస్థకి గొడుగు బట్టి దేశ ఆర్థిక సంస్థ మొత్తం కూడా వాళ్ళ కబంధ హస్తాల కింద పెట్టుకునేటట్టుగా, ముఖ్యంగా ఇవాళ మనువాదం ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ కన్సర్న్లో బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఆర్థికాన్ని మొత్తం దివాలా దీపిస్తూ పేరుకు అంకెల్లో చూపిస్తుంది, గారడీ చేస్తుంది. దాన్ని మసిపూసి మారేగా చేసే పద్ధతిలో ఇవాళ బీజేపీ అనుసరించే పద్ధతిలో కనిపిస్తుంది. అందుకనే పేదవాడికి ఈ బడ్జెట్ అందరినీ ద్రాక్షలాగా ఉన్నది. కానీ పెద్దలైనటువంటి అదానీ, అంబానీ కార్పొరేట్ శక్తులు ఏతున్నాయో వాళ్ళకి రాయితీలు ఇచ్చే రూపంలో గాని, వాళ్ళకి రాయితీలు ఎగ్గొట్టే విషయంలో గాని, వాళ్ళకి కొత్త కొత్త పెట్టుబడులు సృష్టించే విధానంలో గాని ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా దివాలా తీయించి గుండు పిన్ని కానించి విమానం రెక్కల వరకు ఇవాళ అదానీ, అంబానీ పెట్టుబడిదారి కార్పొరేట్ శక్తులు ఏతున్నాయో వాటికి కట్టబెట్టే విధంగా మోడీ ప్రభుత్వం ఒక దివాలా కోరు విధానాన్ని అనుసరిస్తుంది. కార్పొరేట్ వ్యవస్థనే ఆలోచిస్తూ ఇలా పేదల కడుపు కొట్టి కాకులను కొట్టి గద్దలు గేసినట్టుగా మోడీ అమిత్ షా ప్రభుత్వం ఇవాళ పెట్టుబడిదారి కార్పొరేట్ సంస్థల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టినట్టుగా బడ్జెట్ ఉన్నది. అందుకనే ఈ 9 వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా మోడీ అమిత్ షాలు ప్రవేశపెడుతున్న కార్పొరేట్ బడ్జెట్ ఇది పేదల బడ్జెట్ కాదనేది ఇలా వ్యతిరేకిస్తూ ఇలా కొత్తగూడలో కూడా కథం తొక్కడం జరిగింది. అందుకనే రాబోయే కాలంలో కూడా ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వంలో భిన్నత్వం, మతాలకి కులాలకి అన్ని రకాలుగా ఉన్నటువంటి భారతదేశాన్ని కులాల సిత్తుతోటి, కులం అంటే కుళ్ళురు, మతం అంటే మత్తులు, కుల మతాల ఎత్తులండి దోపిడోల జిత్తులు అన్నట్టుగా ఇవాళ కార్పొరేట్ వ్యవస్థకి ఇలా కులాలు మతాల మధ్య మంటలు పెడుతున్నటువంటిది ఉంది. 6 చిత్తులుగా ఇలా కులాల మధ్య కూడా కలిసి ఇవాళ మతాల మధ్య కూడా చిత్తులు పెట్టేటువంటి మతోన్మాద ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని తరిమి కొట్టాలి. దేశంలో తీసుకొచ్చిన సంస్కరణ ఆర్థిక విధానాన్ని ప్రజలు ప్రతిఘటించి ఖచ్చితంగా ఎలగొట్టాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇవాళ చేసే సందర్భంగా మేము ఇవాళ పిలుపునిస్తున్నాం. సిపిఎం న్యూ డెమోక్రసీ కూడా దేశవ్యాప్తంగా పాల్గొంటుంది. వామపక్ష పార్టీ ఇచ్చిన పిలుపులో కొత్తగూడెంలో కూడా దేశవ్యాప్తంగా ప్రజలు కూడా సమిష్టి ఆలోచనలతోటి ముందుకు వచ్చి మోడీ అమిత్ షా తీసుకొస్తున్నటువంటి ఆర్థిక సంస్కరణ నూతన పారిశ్రామిక విధానాలని వెనక గొట్టాలని ఈ సందర్భంగా సిపిఎం న్యూ డెమోక్రసీ చంద్రన పార్టీ జిల్లా కమిటీ పక్షాన మేము పిలుపునిస్తున్నాం. కాంగ్రెస్